కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు ఖండించారు. బండి సంజయ్ మాటల వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదని రామకృష్ణారావు హెచ్చరించారు. మాటల్లో మనకు క్లియర్గా ఏమర్థమైందంటే వారి స్పీచ్లో నాదంతా కూడా మోడీ స్టాండు, నాదంతా అమిత్ షా స్టాండు, నాదంతా నడ్డా స్టాండ్ ఉన్నారు. ఇవాళ మోడీ స్టాండ్ అంటే తెలంగాణకు వ్యతిరేకం. మోడీ స్టాండ్ అంటే తెలంగాణ వెనుకబడుతనానికి డెవలప్ చేసే ఉద్దేశం మోడీకి లేదు. మోడీ స్టాండ్ అంటే తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వద్దు, నర్సింగ్ కాలేజీలు ఇవ్వద్దు. మోడీ స్టాండ్ అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాజెక్టులకు ఒక రూపాయి కూడా ఇవ్వద్దు. ఇదంతా కూడా మోడీ స్టాండ్ అంటే చంద్రబాబు నాయుడు స్టాండ్ ఇద్దరిది. నిన్న బండి సంజయ్ గారు మాటల వెనుక చంద్రబాబు నాయుడు గారి హస్తము 100% ఉన్నది. చంద్రబాబు నాయుడికి సరెండర్ అయిపోయిండు బండి సంజయ్ గారు. 100 కోట్ల రూపాయలు తీసుకొని వారి డైరెక్షన్ పైననే తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించడానికి కోసము ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన విషం కక్కిండు బండి సంజయ్ గారు. ఎందుకోసం అంటే దానికి కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి బనకచెల్ల ప్రాజెక్టుకి 200 టీఎంసీ నీళ్లు పోవాలి కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలు కేటాయించింది కాబట్టి అది సక్సెస్ఫుల్ చేయడానికి కోసము ఇవాళ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా బండి సంజయ్ గారిని వాడుకొని ఈ యొక్క ప్రాజెక్టు పైన విషం దక్కినారు. దీన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తారు. దీన్ని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. వారి మాటలు